कर्कटे पूर्वफल्गुण्यां कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीं श्रीमते रामानुजाय नमः। ఓం శ్రీరంగనాథాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. పవిత్రమైన మార్గశిరమాస ధనుర్మాస తిరుప్పావై వ్రత 5వ రోజున జగజ్జనని గోదాదేవి తన చెలికత్తెలకు నందగోకులంలోని గోపికలకు తాను ప్రధాన గోపికగా తనను తాను భావించుకుంటూ అందరికీ ఆమంత్రణ చేస్తున్నది. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్యమునై తురైవనై. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் சைத தாமோதரனை. தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோர் ఎంబావాయ్. మాయనై మన్ను, మాయనై అంటే మాయావ్యగు, మాయగాడైన, ఆశ్చర్యకరమైన, అంతుచిక్కని చేష్టలు కలిగిన, మన్ను అంటే పరమాత్మ సంబంధమైన, వడమదురై మైందనై. వడమదురై అంటే ఉత్తర మధుర. ఉత్తర మధురకు మైందనై నాయకుడై. మైందనై అంటే బలం కలిగినవాడు అని కూడా. వడమదురై మైందనై. వడమదురై అని ఉత్తర మధుర అని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే ఉత్తర మధురకు పెత్తనగాడిన. ఉత్తర భారతదేశంలో ఉన్న మధుర ఈయన క్రీడాస్థలం అయితే, దక్షిణ భారతంలో ఉన్న మధుర ఆయన సోదరికి క్రీడాస్థలం, మీనాక్షి అమ్మవారికి. కనుక ఉత్తర మధుర అని ప్రత్యేకంగా చెప్తున్నారు. వడమదురై మైందనై తూయ పెరునీర్యమునై తురైవనై. తూయ అంటే పవిత్రమైన, పెరునీర్ అగాధమైన, ఎంతో జలరాశి కలిగిన యమునై తురైవనై. యమునా నదీ తీరంలో, ఉత్తర మధురలో అగాధమైన జలనిధి అయిన యమునా నది, కాళింది అని పిలువబడే యమునా నది తీరంలో ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை. ஆயர் కులத்திనిల్, ఆయర్ కులத்திనిల్, ఆయర్ కులము అంటే గోపకుల కులము, యాదవుల కులము. తోండ్రం మణి విళక్కై. తోండ్రం అంటే ప్రకాశవంతమైన, ప్రకాశించిన, ప్రకాశమానమైన. మణి విళక్కై. విళక్కు అంటే దీపం, మణిదీపమై ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగినవాడు, మాయావి అయినవాడు.
ఎల్లప్పుడూ భగవత్ సంబంధమైన ఉత్తర మధురలో పెత్తనం చెలాయించినవాడు, ఉత్తర మధురలో యమునా నదీ తీరంలో విహరించినవాడు, గోపకుల గోపికల యాదవుల వంశానికి నిరంతరము చెరిగిపోని ప్రకాశం కలిగిన మణిదీపము వంటివాడు. తాయై కుడల్ విళక్కం శయిత తామోదరనై. తాయై, తాయి అంటే తల్లి. తాయై కుడల్ విళక్కం శయిత తామోదరనై. తాయై కుడల్ తల్లి అయిన యశోదాదేవి గర్భానికి విళక్కం అంటే దీపం, విళక్కం సైద మణిదీపంలాగా ప్రకాశింపజేసిన దామోదరనై దామోదరుడిని. నాం అంటే మేము. తూయోమాయ్ వందు, వందు అంటే వచ్చి. తూయోమాయ్ వందు అంటే పరిశుద్ధులమై వచ్చి. తూయోమాయ్ వందు. తూ మలర్ తూవి తొడుతు. తూ అంటే పవిత్రమైన చక్కని, మలర్ అంటే పుష్పాలు, పువ్వులను తూవి వేసి, పూలు వేసి, పూలు విసరి, తొడుదు సేవించి, వాయినాల్ పాడి, నోరారా పాడి, నోటితో పాడి, మన తినాల్సిందిక్క మనసుతో ధ్యానించి ఆయనను ఇలా కొలవటం వలన వాయినాలు పాడి మన తినాల్సిందిక్క నోరారా పాడి మనసులో భావించటం వలన పోయ పిళయ్యం, పోయ పిళయ్యం పోయిన అంటే గడిచిన జన్మలు, గడిచిన జన్మలలోనూ పుగుదరువాన్ ఇంద్రనవం రాబోయే జన్మలలోనూ, గడచిన జన్మలలోనూ రాబోయే జన్మలలోనూ సంభవించే పాపాలు తీయినిల్ తుషాగం. తీయినిల్ అంటే అగ్ని. తీయినిల్ తూషాగం అగ్నిలో పడిన దూదిలాగా, దూది పింజరలాగా భస్మీపటలమైపోతాయి. కనుక చెప్పు, చెప్పండి. ఏల్ ఓర్ ఎంబావాయ్. కనుక మా వ్రతంలో చేరి ఆ పరమాత్ముడి నామాలను చెప్పండి, కీర్తించండి అని అంటున్నది జగజ్జనని గోదాదేవి ఈ 5వ పాటలో, 5వ పాశురంలో. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. మాయావి అయినవాడు ఆయన. జన్మించినది మొదలుగా అవతార పరిసమాప్తి చేయటం కూడా ఒక మాయయే. మాయ అంటే గ్రహింపుకు రాకపోవటం, పూర్తిగా తెలుసుకోవటానికి వీలు లేకపోవటం, తనకు తప్ప వేరే ఎవరికి తన చేష్టలు తెలియకపోవటం, గ్రాహ్యం కాకపోవటం, అది మాయ. పుట్టడము మాయయే, పెరగటము మాయయే, చివరికి అవతార పరిసమాప్తి చేయటము మాయయే. బాల్యంలో పూతనతో మొదలుపెట్టి శకటాసురుడితో కొనసాగి తృణావర్తుని సంహరించి, అఘాసురుడిని సంహరించి, పకాసురుడిని సంహరించి, ధేనుకాసురుడిని సంహరించి, ఇలా దావానల నుండి అందరినీ కాపాడి దావానలాన్ని కడుపారా త్రాగి, మహాభయంకరుడైన కాళీయ సర్పాన్ని మర్దించి, మహాపర్వతాన్ని మందరగిరిని ఎడమ చేతి చిటికెన వ్రేలితో ఎత్తి నిలిపి 7 రాత్రులు 7 పగళ్ళు కచ్చబట్టి, పంతం బట్టి 7 రాత్రులు 7 పగళ్ళు
వర్షం కురిపిస్తే ఆ 7 రాత్రులు 7 పగళ్ళు కూడా లీలగా తన ఎడమ చేతి చిటికెన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని నిలిపి భయంకరుడైన మహాబల పరాక్రమ సంపన్నుడైన కంసుని ద్వంద్వ యుద్ధంలో సంహరించి చాణూర మల్లుడిని బరిలోకి దిగి వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా, కంసుడు కూడా చూస్తుండగా, తన తండ్రి అయిన నందగోకులం నుంచి వెంట వచ్చిన వారందరూ చూస్తుండగా ఆ చాణూరాంధ్రుని నిషూదనం చేసినవాడు. చాణూరాంధ్ర నిషూదన. చాణూర ముష్టికులు ద్వాపరయుగంలో ఆనాడు ఆర్యావర్తం మొత్తం, భరతఖండం మొత్తంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి పొందిన భయంకరులైన మల్ల యుద్ధ వీరులు. ఇవన్నీ మాయలే. ఇలా నెలల పిల్లవాడి నుండి మాయలు చేసినవాడు కనుక మాయావి. ఇంత చేసి ఇంకా ఎన్నో మాయలు అన్నీ చేసి అందరినీ మాయ చేసి అందరి కన్నుగప్పి ఎవ్వరికీ చెప్పకుండా తల్లిదండ్రులకు, భార్యలకు, చెలిగాళ్లకు, అన్నకు కూడా తెలియకుండా చెప్పకుండా వెళ్ళి అవతారాన్ని పరిసమాప్తి చేసినవాడు కనుక మాయావి. మాయనై మన్ను వడమధురై మైందనై. వడమధురై మైందనై ఉత్తర మధురలో నాయకుడై, మైందనై శక్తి కలిగిన వాడై, తూయ పెరునీర్యమునై తురైవనై అగాధమైన యమునా నదీ తీరంలో విహరించి, ఆయర్ కులత్తినిల్ తోండ్రుం మణి విளக்கை. ఆయర్ కులత్తినిల్ తోండ్రుం మణి విளக்கை. గోపవంశంలో జన్మించి ఆ గోపికల యాదవుల వంశానికి మంగళదీపమై తాయై కుడల్ విళక్కుం శైత తామోదరణై. తాయై కుడల్ విళక్కుం తల్లి గర్భంలో యశోదాదేవికి, తల్లికి అంటే అందరి దృష్టిలో ఆయన యశోదాదేవి సుతుడై కనుక కేవలము ఆయనకు, దేవకి వసుదేవులకు, గర్గుడికి, నందుడికి కూడా తెలియదు. గర్గుడికి తప్ప వేరే ఎవరికి ఆయన దేవకి వసుదేవుల కుమారుడని తెలియదు కనుక యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపజేసినవాడు. ఆ మాయ పుట్టుకతోనే నందగోకులానికి రాకముందు నుంచే మొదలైంది. చెరసాలలో జన్మించినప్పుడు శంఖ చక్ర గదా పద్మ హస్తములతో చతుర్బాహువై జన్మించాడు. పూర్తిగా శ్రీమన్నారాయణ రూపంతో జన్మించి తల్లి అయిన దేవకి వసుదేవులను భ్రాంతికి గురి చేశాడు, ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేశాడు. మనది 3 జన్మల బంధము. పూర్వము కశ్యపుని భార్య అయిన అదితిగా నీవు నా గురించి తపస్సు చేశావమ్మా. ఆ వ్రతానికి ఫలితంగా, ఆ తపస్సుకు ఫలితంగా నీకు నేను సాక్షాత్కరిస్తే ఆ ఆనందంలో, ఆ తొట్టుపాటుతో, ఆ సంభ్రమంతో సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలి, నీవు నా కడుపున జన్మించాలి, నీవు నా కడుపున జన్మించాలి, నీవు నా కడుపున జన్మించాలి అని పదే 3 సార్లు అడిగిన కారణంగా అలాగే అని వరమిచ్చి 3 జన్మలకు నీకు కుమారుడనే జన్మిస్తాను అని వరమిచ్చాను తల్లి. వామనుడిగా, అదితి కశ్యపుల సంతానంగా ఒకసారి, వృష్ణి గర్భుడిగా సుతపుడు అనే మహర్షికి వృష్ణి ఆయన భార్య, వారికి సంతానంగా 2వ జన్మలో, ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు సంతానంగా జన్మిస్తున్నాను. ఇది దేవరహస్యం, ఎవరికీ తెలియవద్దు అని ఎదురుగా చెరసాలలో
శ్రీమన్నారాయణమూర్తిగా దర్శించటమే మాయ చేయటం, మాయ కల్పించటం, ఆశ్చర్యానికి, అద్భుతమైన ఆనందానికి గురి చేయటం అయితే ఇన్ని మాటలు చెప్పడం, ఇంకా ఆ మాటలు చెప్పి బాలనారాయణుడిగా, బాలుడిగా 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములతో బాలుడిగా కనిపించి 4 భుజములను ఉపసంహరించి 2 భుజాలతో, 2 చేతులతో మామూలు పిల్లవాడిగా అప్పుడు కనిపించాడు. పుట్టిన వెంటనే చెరసాల తాళాలు వీడిపోయినాయి. ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ, కంసుడితో సహా కావలి ఉన్న రక్షక భటులు సహా అందరూ మాయ నిద్రకు లోనయ్యారు. ఇవన్నీ మాయలే. ఘోరమైన ప్రళయ భీకరమైన వర్షానికి పిల్లవాడిని, ఇది దేవరహస్యం, ఎవరికి చెప్పవద్దు తల్లిదండ్రులారా అని నన్ను నందగోకులానికి చేర్పించండి, అక్కడ యశోదాదేవి పొత్తిళ్లలో నన్ను పడుకోబెట్టి అక్కడ ఉన్న మాయ శిశువును, స్త్రీ శిశువును, బాలికను తీసుకుని వచ్చి మరలా ఇక్కడ పడుకోబెట్టండి అని ఒక మాయ కథను, మరి ఒక మాయ. ప్రళయ భీకరమైన వర్షం కురుస్తుంటే బుట్టలో పెట్టుకొని ఎంత గుడ్డలు అవి కప్పినా పిల్లవాడు తడుస్తుంటే తడవకుండా సాక్షాత్ 1000 పడగల ఆదిశేషుడు వచ్చి పడగలు గొడుగుగా పట్టాడు. అది మాయే కదా. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరంగాలతో భయంకరంగా ఉన్న యమునా నది 2గా చీలి దారి ఇచ్చింది. అక్కడ నందగోకులంలో కూడా అందరూ నిద్రపోతున్నారు. ఎవరికి ఈ ప్రపంచపు స్పృహ లేదు. స్వేచ్ఛగా ఇంటిలోకి వెళ్ళి యశోదాదేవి పొత్తిళ్లలో ఈ బాలుకుని పడుకోబెట్టి అక్కడ ఉన్న స్త్రీ శిశువును తీసుకుని వచ్చి మరలా చెరసాలలో పెడితే అప్పటిదాకా ఇక్కడ అక్కడ తెరుచుకుని ఉన్న తలుపులు వాటంతటా అవి మరలా మూసుకొని పోయినాయి. ఆ తాళాలు వాటంతటా అవి పడ్డాయి. అందరికీ వారంతా వారుగా మెలకు వచ్చి చూడటం జరిగింది. అందరూ కూడా ఇన్ని మాయలు ఇంకా ఒకటవ రోజు కూడా గడవక ముందే. కనుకనే మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్యమునై తురైవనై. అంతేకాదు, ఈ సంభ్రమానికి ఎంత ఆశ్చర్యం తండ్రి, ఎంత అదృష్టం తండ్రి, ఎంత అద్భుతం తండ్రి అని విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిది మేటినటుడవీవు నేడు నా గర్భజుడవౌట పరమ పురుష వేడవంబుగాదే. విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులో నదాసు కడిది మేటి నటుడవీవు నేడు నా గర్భజుడవౌట పరమ పురుష వేడవంబుగాదే. ఆశ్చర్యం కాదా, మాయ కాదా ఇది? విలయకాలంలో, ప్రళయకాలంలో సమస్త సృష్టిని నీ కడుపులోనికి దాచుకునే అంత బ్రహ్మాండోదరుడవు, అంత పెద్ద కడుపు గర్భం కలిగిన సమస్త సృష్టిని నీ గర్భంలో ఇముడ్చుకునే నీవు నేడు నా గర్భంలో చిన్ని శిశువయి జన్మించటం విచిత్రం కాదా, మాయ కాదా, వింత కాదా, అదృష్టం కాదా, ఆనందం కాదా, సంభ్రమం కాదా అని దేవకీదేవే పలుకుతుంది. కనుక తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడటం మొదలుకొని ఆ తల్లి గర్భంలో అలా పడటమే ఒక మాయ అయితే, చివరిదాకా అవతార పరిసమాప్తి వరకు కూడా మొదటి రోజు నుండి, పుట్టిన మొదటి క్షణం నుండి భూమిని వీడి వెళ్ళేదాకా, అవతార పరిసమాప్తి చేసి వెళ్ళేదాకా అన్నీ మాయలే. కనుక మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్యమునై తురైవనై. వడమదురై మైందనై నిత్యము పరమాత్మ సంబంధం కలిగిన మధుర అంటున్నారు.
ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఈయన జన్మించడం కాదు, రామావతారంలో లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి, వీరందరికీ కూడా ప్రత్యక్షమైన సంబంధం ఉన్న పట్టణం అది. వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా, అతిరిక్తంగా తపస్సులు మొదలైనవి చేస్తున్న వేరే దుర్మార్గులను, తన పని తాను చేయకపోవటం ఎంత తప్పో, తనది కాని పనిని చేయటం అంతకన్నా పెద్ద తప్పు. కనుక తపస్సు చేస్తున్న వాడినైనా సంహరించవలసి వచ్చింది. అలా లక్ష్మణస్వామి చేత లక్ష్మణస్వామి తిరిగిన స్థలం అది, శత్రుఘ్నుడు తిరిగిన స్థలం అది. నిరంతరము ఆ రకంగా పరమాత్మతో సంబంధం ఉన్న నగరము, ఆ స్థలము అది మధుర పట్టణం. ఆ పట్టణానికి రాజుగా ఆ సమయంలో ఆక్రమించుకున్న కంసుడు రాజుగా ఉన్నాడు. కనుక నిరంతరము ఎల్లప్పుడూ పరమాత్మతో సంబంధం కలిగిన పట్టణం ఆ పట్టణం, మధురా పట్టణం. ఆ మధురా పట్టణంలో జన్మించినవాడు, ఆ మధురా పట్టణంతో నిరంతరం సంబంధం కలిగినవాడు, యమునా నదీ తీరంలో విహరించినవాడు, తల్లి అయిన యశోదాదేవి గర్భశుక్తి ముక్త ఫలమైనవాడు, గోపకుల వంశాన్ని శాశ్వతమైన సృష్టి నిలచినంతకాలము శాశ్వతమైన కీర్తికి, పుణ్యానికి, ఉత్తమ స్థానానికి సంకేతంగా మలచినవాడు. ఆయర్ కులத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்తదామోదరనై. తాయై కుడల్ విళక్కుం శైతదామోదరనై. తల్లి అయిన యశోదాదేవికి, ఆమె గర్భానికి, ఆమె మాతృత్వానికి వన్నెను తెచ్చినవాడు. తాడు చేత నడుముకు రోటికి కట్టబడినవాడు గనక, దామము చేత కట్టబడినవాడు గనక దామోదరుడు నీవు అని దేవతలు కీర్తించారు. అటువంటి మాయావి అయిన మహానుభావుడు దామోదరుడు. తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిళుతూ. తూయోమాయ్ వందునాం, తూయోమాయ్ పరిశుద్ధులమై వచ్చి, శుచిగా వచ్చి. ఈ పరిశుద్ధమై భౌతికంగా పరిశుద్ధులు కావడం, పవిత్రమైన యమునా నదిలో స్నానం చేసి స్వామివారికి తగిన విధంగా శుచులై స్నానం చేసి వచ్చి, ఆధ్యాత్మికంగా స్వామివారి తలంపుల చేత పరిశుద్ధులై, రెండు రకాలుగా పరిశుద్ధులై వచ్చి, తూయోమాయి వందు నాం మేము తూమలర్రుతూ విత్తుడుతూ, పువ్వుల చేత స్వామివారిని అర్చించి, క్రితం చెప్పుకున్నట్లుగానే కేవలం భౌతికమైన పరిమళములు కలిగిన పుష్పములు, సుమములు మాత్రమే కాక, ఆధ్యాత్మికంగా అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, జ్ఞాన పుష్పం విశేషతః, క్షమాపుష్పం విశేషతః, ధ్యానపుష్పం, జ్ఞానపుష్పం, తపఃపుష్పం తథైవ చ, సత్యంచ అష్టమం పుష్పం. ఈ 8 పూలతోటి అర్చించినట్లయితే అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, ధ్యానపుష్పం, జ్ఞానపుష్పం, తపఃపుష్పం తథైవ చ, సత్యంచ అష్టమం పుష్పం. ఈ 8 పువ్వులతోటి నిజంగానే దివ్యమైన రంగురంగుల పరిమళములు కలిగిన
అందమైన పువ్వులతోటి అర్చించినట్లయితే వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, వాయినాల్ నోరారా పాడితే, మనత్తినాల్ సిందిక్క మనసారా ధ్యానం చేస్తే కలిగే ఫలితాన్ని చెప్తున్నారు. ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ ఎందుకు చేయాలి అనేది మరొకసారి చెప్తున్నారు. ఈ ఫలితం కోసం ఆయన పర ఇస్తాడు, అంటే పర అనే వాయిద్యాన్ని, తన పరలోకానుభవాన్ని, పరవైకుంఠ ప్రాప్తిని ఇస్తాడు. అది మాత్రమే కాకుండా వాయినాలు పాడి మనత్తినాల్సిందెక్క, నోరారా పాడి మనసారా కీర్తించినట్లయితే పోయ పిళయ్యం, గడిచిన జన్మలలో చేసిన పాపములు, తెలిసి అహంకారంతో, తెలియక అజ్ఞానంతో గడిచిన జన్మలలో చేసిన పాపాలు, రాబోయే జన్మలలో కూడా సంక్రమించే పాపాలు, ఇవన్నీ కూడా తీయినిల్ తుషాగుం, అగ్నిలో పడిన దూది వలె, అగ్నిలో పడిన దూది పింజ మాత్రమే కాదు, ఎంత చిన్న అగ్నికి గురి అయినా దూది కొండలు కూడా దహించుకోపోతాయి. కొండలంతటి దూదిని దహించటానికి ఒక్క చిన్న నిప్పు రవ్వ చాలు. పరమాత్ముడి సేవ అనేది సాక్షాత్తు అగ్నిదేవుడు, శాశ్వతంగా ప్రజ్వలించే అగ్ని. అలా శాశ్వతంగా ప్రజ్వలించే ఆ అగ్నిలో ఎన్ని జన్మముల చేసిన కొండల వంటి పాపముల అనే దూది రాశులు కూడా ఆ అగ్నిలో పడి భస్మమైపోతాయి. కనుక గడిచిన పాపాలు, వాటిని జన్మజన్మలకు ప్రారబ్ధ సంచిత ఆగామి పాపములనే పాపములు అన్నింటినీ పరమాత్ముడి నామస్మరణ నోరారా కీర్తిస్తే చాలు, మనసారా ధ్యానిస్తే చాలు. ఏ పెట్టుబడి లేదు, ఏ శ్రమ లేదు, ఒకరిని బ్రతిమిలాడవలసిన పని లేదు. నోరారా కీర్తించడం, మనసారా స్మరించటం, ఇది చాలు. ఇది చేస్తే తరించడం ఖాయం. ఆ రహస్యం చెప్పటానికే, ఆ రహస్యాన్ని ప్రజలందరికీ, మన సుతులందరికీ, జనులందరికీ, మానవులందరికీ తెలియజెప్పి, మానవులు తరించడానికి నన్ను సంకీర్తన చేయటం కన్నా వేరే ఏదీ చేయాల్సిన అవసరం లేదు అని నీవు ప్రపంచంలో చాటడానికి అవతరించాల్సిన సమయం ఏతించింది భూదేవి అని వరాహస్వరూపంలో ఉన్నాడు, వరాహస్వామి స్వరూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి చెప్తేనే ఆమె గోదాదేవి అవతరించి వచ్చింది. కనుక ఆ సత్యాన్ని బోధ చేస్తున్నది. ఇందుకోసం మా వ్రతము మేము చేయటం ఎందుకంటే, మా వ్రతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇది అని ప్రత్యక్షంగా చెప్తున్నది. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, పోయ పిళయం పుగుదరువానింద్రనவும் తీయినిల్ తుషాగుం చెప్పేలోర్ ఎంబావాయ్. కనుక పరమాత్ముడి కృపకు నోచుకొనడం కోసం, జన్మజన్మల పాప రాశిని దగ్ధం చేయటం కోసం, పుణ్యమూర్తి అయిన పురుషోత్తముని సంకీర్తన చేయటం కన్నా, ఆయనను ధ్యానించటం కన్నా వేరే ఏమీ చేయవలసిన పని లేదు. అందున ఈ మధుర శరీరము మధుర, భాగవతం కూడా ప్రతీకాత్మక భాగవతం ఉన్నది. అంటే భాగవతము పూర్తిగా ప్రతీకాత్మకమైన
కథ. కథ అంటే వాస్తవంగా జరిగినదే. ఆ వాస్తవంగా జరిగిన దాన్ని కల్పించినవాడు పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. లీలా నాటక సూత్రధారి, మహామాయావి, జగన్నాటక సూత్రధారి పరమాత్ముడు కల్పించిన ఆ కథలో ఎన్నో సంకేతాలున్నాయి. శరీరము మధుర. శరీరానికి మనస్సు ప్రధానం. ఆ మనస్సు కంసుడు. ఆ మనస్సు కంసుడు దుర్మార్గం వైపు వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు అవతరించవలసిన అవసరం వస్తుంది. కనుక ఆ మధుర మరలా నిత్యము పరమాత్మ సంబంధమైన మధుర. అక్కడ శత్రుఘ్నుడు శ్రీరామావతారం సమయంలో శత్రుఘ్నుడు అక్కడ రాజ్యం చేశాడు. లవణాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అంతేకాదు వామనావతారంలో పరమాత్ముడు అవతరించిన స్థలం అదే. దాని పేరు సిద్ధాశ్రమం. ఆ కాలంలో కృతయుగంలో అది సిద్ధాశ్రమం. త్రేతాయుగంలో లవణాసురుడిని సంహరించిన లక్ష్మణస్వామి రాజ్యం చేసిన ప్రదేశం ఇప్పుడు మథురానగరం. ఇలా యుగయుగాలుగా పరమాత్మ సంబంధమైన మధురానగరము. ఆ మధురానగరంలో మన శరీరం అనే మధురానగరాన్ని ఆయనకు విడిది చేస్తే ఈ మధురానగరంలో ఈ హృదయం అనే కారాగారంలో ఆయన ఉద్భవించగలిగితే, ఆయనను ఉద్భవింపచేయగలిగితే తెలిసి అహంకారంతో, తెలియక అజ్ఞానంతో చేసిన పాపపు రాశి మొత్తం కూడా అగ్నిలో పడిన దూది కొండల వలె, దూది రాశుల వలె భస్మీపటలమైపోయి పరమాత్ముడి కృపకు నోచుకొనడం జరుగుతుంది. కనుక రండి చెల్లులారా, రండి చెలికత్తెలారా, ప్రజలారా రండి. నోరారా పరమాత్ముని కీర్తిద్దాం, మనసారా పరమాత్ముడిని ధ్యానిద్దాం. తద్వారా పరమాత్ముడి సంబంధానికి నిత్యము నోచుకొని ఆనందాన్ని అనుభవించడం కోసమే జన్మించిన వాళ్ళమైన మనం నిరంతరము పరమాత్ముని చేత అనుసంధానింపబడి, పరమాత్మునితో అనుసంధానింపబడి పరమాత్మ యొక్క సాంగత్యం అనే ఆనందాన్ని అనుభవిద్దాం రండి అని 5వ నాటి పాశురంలో జగజ్జనని గోదాదేవి తిరుప్పావై వ్రతంలో తన తిరుప్పావై వాంగ్మయంలో 5వ నాటి పాశురాన్ని, గేయాన్ని మనకు అనుగ్రహించింది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తిరుప్పావైలోని 6వ పాట, 6వ నాటి గేయం, 6వ పాశురాన్ని తెలుసుకొనడం కోసం రేపు తిరిగి ఇదే సమయానికి మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.